ఈ విషయం టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే బంగ్లాదేశ్ తో జరిగే వార్మప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికాలో ల్యాండ్ అయింది. తొలి బ్యాచ్ లో రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తదితర ప్లేయర్స్ న్యూయార్క్ లో అడుగుపెట్టారు. రెండో బ్యాచ్ లో మిగిలిన ప్లేయర్స్ అమెరికాకు వెళ్లనున్నారు. అయితే ఈ రెండు బ్యాచ్లలో విరాట్ కోహ్లీ మాత్రమే అమెరికాకు వెళ్లడం అనుమానమని అంటున్నారు. నిజానికి విరాట్ కోహ్లీ కూడా తొలి బ్యాచ్ లోనే అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా కోహ్లీ జట్టులోకి వస్తున్నట్లు సమాచారం. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే విరాట్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్ నుండి ఆర్సీబీ తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే తన విరామం పొడిగించాలని కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించాడు. బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించి విరాట్ కోహ్లీ అమెరికాకు వెళ్లే తేదీని పొడిగించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా విరాట్ కోహ్లీ జట్టులో కలుస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. విరాట్ కోహ్లీ అభ్యర్థనను బీసీసీఐ గౌరవించిందని, ఇందులో భాగంగానే అతను వీసా అపాయింట్మెంట్ తేదీని కూడా పొడిగించారని బీసీసీఐ తెలిపింది. విరాట్ కోహ్లీ మే 30వ తేదీకి న్యూయార్క్ బయలుదేరవచ్చు. అంటే బంగ్లాదేశ్ తో జరిగే వార్మప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు జూన్ 1న బంగ్లాదేశ్ తో టీమిండియా ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అయితే మే 30న విరాట్ న్యూయార్క్ వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే వార్మప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే జూన్ 5వ తేదీన ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.